ఏవీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి పీడిత ప్రజల కోసం జీవితాంతం పోరాటం చేసిన కర్నటి యాదగిరి పీడిత ప్రజల పక్షపాతి అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి కర్నటి యాదగిరి ఇటీవల అనారోగ్యంతో మరణించారని, ఆయనను స్మరించుకుంటూ ఆయన సంతాప సభలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 4 నుండి 10 వరకు గ్రామాన జరపాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని, ఆ పిలుపులో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక మహాత్మా జ్యోతిబా పులే విగ్రహం వద్ద యాదగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తొర్రూరు సంయుక్త మండలాల సహాయ కార్యదర్శి సిగ్గేం యాకయ్య, నెల్లికుదురు సంయుక్త మండలాల కార్యదర్శి జక్కుల యాకయ్య, సిపిఐ నాయకుల తోట రవీందర్, అర్వపల్లి వెంకన్న, పాడియా, బీకు, మాచర్ల మురళి, గూండాల సోమ, నరసయ్య, వెంకటయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు. జోహార్ కామ్రేడు యాదగిరన్నకు, జోహార్ కామ్రేడు యాదగిరన్నకు, అభిలాలే సిపిఎం ప్రజాపంద, అభిలాలే సిపిఎం ప్రజాపంద. నా పేరు కొత్తపల్లి రవి, సిపిఐఎంఎల్ ప్రజాపంద మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి. ఇటీవల కాలంలో నిజామాబాద్ పార్టీ కార్యదర్శి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు కమ్రేడ్ యాదగిరి అన్న అనారోగ్యంతో చనిపోవటం జరిగింది. ఆయన అనారోగ్యంతో చనిపోయిన విషయాన్ని స్మరించుకుంటూ ఈ ఫిబ్రవరి 4 నుంచి 10వ తారీఖు వరకు అన్ని జిల్లాలలో సంతాప సభలు నిర్వహించండి అని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు తొర్రూరు జ్యోతిబా పూలే విగ్రహం వద్ద కమ్రేడ్ యాదగిరి అన్న ఫోటోకు నివాళులు అర్పించడం జరిగింది. కమ్రేడ్ యాదగిరి అన్న సంస్థాన్ నారాయణపూర్ మండలం నల్గొండ జిల్లాలో పుట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి విప్లవోద్యమంలోకి రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా బీడీ కార్మికులను ఆర్గనైజ్ చేసి బీడీ కార్మిక సంఘాన్ని బలోపేతం చేశాడు. అదే రకంగా సిరిసిల్ల, జగిత్యాల పోరాట ప్రాంతాలలో ముఖ్యంగా గ్రామాల్లో దళితుల మీద, ఇతర పేదల మీద అగ్రవర్ణ అహంకారంతో చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఆ రోజు కమ్రేడ్ డివికే అన్నతో కలిసి ప్రజలకు అండగా, ముఖ్యంగా దళిత వర్గాలకు అండగా నిలబడ్డాడు. ఈ క్రమంలో అనేక నిర్బంధాలు, అనేక కేసులు, ఎమర్జెన్సీలో రహస్య జీవితానికి కూడా తను వెళ్ళటం జరిగింది. తన జీవితాంతం పేద ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం త్యాగం చేసిండు కమ్రేడ్ యాదగిరి అన్న. ఆయనను స్మరించుకుంటూ ఈ నెల 17వ తారీఖున నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి సంతాప సభ జరుగుతూ ఉంది.